ఆక్వా పరిశ్రమను జగన్ సమూలంగా ముంచారని కూటమి అధికారంలోకి రాగానే లాభసాటిగా సాగేలా చూస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రాభివృద్ధి అసాధ్యమన్నారు. వైకాపా నేతలకు డబ్బులు ఎక్కువైపోయి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి కూటమి నేతలకు మద్దతు ప్రకటించగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతమంది కలిసినా లెక్కలేదంటున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వారాహ విజయబేరి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. నదులు అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్లో వలసలు పస్తులు లేకుండా చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర మద్దతు లేకుండా ఏపీ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి నిలబడిందని గుర్తు చేశారు. నరసాపురం చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మన వారాహి సభలో కూడా చెప్పాను, తప్పిపోతే నరసాపురంలో చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే తప్పిపోయా. తిరిగి ఎవరో ఇక్కడ పాపం ఒక చిన్న కొట్టు దగ్గర కూర్చోబెట్టి నన్ను మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి తిరిగి మొగల్తూరు పంపించారు. ఎప్పుడు కూడా నాకు నర్సపూరు మొగల్తూరు చాలా తీపి జ్ఞాపకాలు. పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇక్కడే మన నర్సాపురంలో ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు. నర్సాపురం ప్రజలు గుండెల్లోకి తీసుకున్నారు. ఇది 2024 దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ, జనసేన పార్టీ. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వైఎస్ జగన్ లాగా మీకు తెలుసు కదా, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని 2.5-3 ఎకరాలకు ఎంత చిన్న కమితా ఉండేది మొగల్తూరులో. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాలాంటి వాడికి గుండాగర్ది, డబ్బు బలుపు, దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి. ఒక సగటు మధ్యతరగతి మనిషి నర్సాపూర్ లాంటి, నెల్లూరు లాంటి, ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్లో పెరిగినవాడిని. నేను లండన్లో పెరిగినవాడిని కాదు, న్యూయార్క్లో పెరిగినవాడు కాదు, చాలా నర్సాపురం లాంటి చిన్న చిన్న టౌన్స్లో పెరిగినవాడిని నేను. సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు. నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు వైఎన్ కాలేజ్లో ఆయన ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నప్పుడు ఆయన రోయింగ్ బోర్డ్ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్. ఆయన నరసాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు, ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ ఎన్సీసీ పెరేడ్ అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు, ఎన్సీసీ క్యాడెట్స్ గ్రూప్ని ఆ రోజున. ఆ జ్ఞాపకాలు నాకు నరసాపురం అంటే. అలాంటి నరసాపురంకి నటుడుగానే కాకుండా ఒక రాజకీయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను ఈ రోజున మిమ్మల్ని ఓట్లాడు మీకు మా నాయకుడు నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం. నాకు సగటు మనిషిని నేను. అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను. ఓడిపోయాను 2 చోట్ల. కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం, చెక్కు చెదరని మీ ప్రేమ, ఆడబిడ్డలు, ఆడపడుచులు, యువతులు, తల్లులు, ఇక్కడే కాదు దారి పొడవుతా ప్రేమాభిమానాలు, నీరాజనాలు. ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంతసేపు నుంచున్నంతసేపు దాదాపు అరగంట సేపు
హారతులు పడుతూనే ఉన్నారు. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి కృతజ్ఞతాభివందనాలు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం. మీ బంగారు భవిష్యత్తు కోసం. నేను చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేం. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. నేను అడిగితే, రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడను. అలయన్స్ కూడా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, మిగతా నడ్డా గారిని, అందరి నాయకులు ఒకటి అడిగాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి. మీరు మమ్మల్ని నమ్ముకొనున్నారు ప్రజలు. మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి ఈరోజు నిలబడ్డాను.